చిన్ను నున్ను చింటూని తీసుకో. ఏం పండుగ ఉందానే మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోతాను? పండుగ లేదు ఏం లేదు, ఎప్పుడు పోతే అప్పుడే పోతావా మీ అమ్మ వాళ్ళ ఇంటికి? ఫోను చేయరు ఏం చేయరు, నువ్వు మాత్రం ఊపుకుంటా పోతావా? వ్యవసాయ పని చేస్తూ ఉంటారు, ఇంటికి వచ్చేసరికి అలసిపోతారు, ఈ పని ఆ పని అంటూ అన్నీ చేసేసరికి అయితే పడుకుంటారు. వేటేపాలెం పో. ఏమే చిన్ను అన్న రాలేదా? రాలే అమ్మ, తీసుకొస్తా అంటే రానన్నాడు వాడు. ఎప్పుడు ఎవరు చెప్పిన మాట విన్నాడు, అంతే వాడు మొండి. ఏంది బిడ్డ సన్నగా సిక్కిపోయినావు, తింటానా తింటలేవా? అమ్మా బాగానే తింటానా. కొంచెం బెంగ పడకమ్మా. ఆరోగ్యం ఎట్లుందమ్మా? ఏముంది తల్లి, ఇన్ని జుట్టు మంచిగానే పెరుగుతుంది కదా, ఒత్తుకున్నది. ఏమో ఏం పెరుగుడో ఏమో, అసలు చెప్పిన మాట అస్సలే ఇంటలేదు. బడికి నూనె పెట్టుకొని పోవంటే ఇరవ పోసుకొని పోతుంది. స్టైల్ ఎక్కువైందే. నువ్వైతే నాకు ఆముదం నూనె అందులో మందార పువ్వు ఎండబెట్టి కలిపి పెట్టేది, ఫుల్ దొడ్డుగా ఉండే నా జుట్టు అప్పుడైతే. దీన్ని కూడా అట్లనే పెడతా అంటే అస్సలు ఇంట్లేదు నా మాట. ఎత్తాందే నీ మనవరాలు. చిన్నతనం కదా బిడ్డ, అదే అర్థం చేసుకుంటుంది. పోను పోను. వదినా బాగున్నావా? అన్న రాలేదా? బాగున్నా. అన్నకు ఆ పత్తి పనే సరిపోతుంది, ఆ మిల్లుల పనే సరిపోతుంది. అసలు తిండి కూడా సరిగ్గా తినట్లేదు, అందుకే రానని చెప్పిన. అందుకే చిన్నును నేను వచ్చిన. అన్నట్టు అన్నయ్య ఏడి కనిపించట్లేదు. పొలం పనికి పోయిండు వదిన. సుమతి కొంచెం అక్కడ సోంపాపిడి చేసి పెట్టిన వదినకు తీసుకురా. అసలు ఏ బక్క పడుతుంది, అసలు ఏం తింటుందో ఏమో అక్కడ. వాళ్ళ బిడ్డ రాగానే సోంపాపిడును అవన్నీ వేసి పెడతాంది. నాకు ఒక్కరోజు గుడ్డు గుడుక పెట్టలేదు, ఇది గయ్యాల గంపది. ఏంది బిడ్డ చేతికి గాజులు కూడా లేవా? అల్లుడు గారు కొనిస్తలేడా నీకు? నేను బజార్ తీసుకొని కొనిస్తారావే? పోదామమ్మా సాయంత్రం. రే వల్లి, నువ్వు హారం తీసుకోవే ఒకటి, నీకు అసలే లేదు కదా. ఎందుకమ్మా అంత పెద్ద ఖర్చులు? ఏమి నా కూతురు కంటే ఏది ఎక్కువ కదా నాకు, తీసుకోవే ఒకటి. నాకైతే ఒక ముక్కు పుల్ల కొన్న పాప అన్న పోలేదు, వాళ్ళ కూతురికి అయితే హారమే కొంటుంది 4 కుట్ల అత్త. బాదుషాలు లడ్డూలు అంటే నీకు బాగా ఇష్టం కదానే, 1 కిలో తీసుకోనానే. తీసుకో అమ్మా. అమ్మో బిడ్డ మీద ప్రేమ పొంగు కత్తాంది, ఎప్పుడైనా కోడల మీద చూపించిందా ఇది? తల్లి ఒకటే తలకాయ నొప్పి వచ్చింది, అలసిపోయినే. చదువుతురాగా మొత్తం తిరిగింది, ఇప్పుడేమో అలసిపోయినా అంటుంది. సుమతి కొంచెం టీ పట్టుకరా. ఇగొండొత్తమ్మ టీ. మా తాత ముంజకాయలు తీసుకురాలేదా? నేను నిన్ననే తీసుకొచ్చి పెట్టిను మీ తాత. ముంజకాయలు నోరు ఊరిపోతుంది. తాత ఈత పండు కూడా తెచ్చిండే, తీసుకురా అన్నానే. నాకు ఇష్టం. బల 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 ఈత పండ్లు ముంజకాయలు అని ఆడుకోవడానికి పోతాను. పెసర్లు తీసుకొచ్చిన, మిరపకాయలు తీసుకొచ్చిన. వాళ్ళ సిటీలో ఎట్లా పాడబడతాయో ఏమో, రోగాలు వస్తాయని మన పొలం నుంచే తీసుకొచ్చిన. నాన్న తీసుకొచ్చిండు. చిన్ను చెట్టు ఎందుకు ఎక్కినవరా? దిగురా, కింద పడతావు. వచ్చేసావా పొలం కాడికి వెళ్ళి? అమ్మ తల్లి తిను, అక్కడ ఏం తింటానో ఏమో, నీకోసమే బిర్యానీ చేసిన. అమ్మ బిర్యానీ సూపర్ ఉంది. బిడ్డను వడగొట్టి రాపో, బస్ స్టాండ్ దాకా. పెసర్లు ఉన్నాయి, కందులు ఉన్నాయి, బియ్యం ఉన్నాయి, అవన్నీ ఎట్లా తీసుకోపోతుంది? సరే వడగొడతా. హాయ్ ఫ్రెండ్స్, హలో, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇందాక అప్లోడ్ చేసిన కంటెంట్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని కంటెంట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అప్ చేయండి. ఇప్పటిదాకా నేను చూపించిన స్క్రిప్ట్ మీ అందరూ చూసే ఉంటారు కదా. కూడా ఇలాంటి తీపి జ్ఞాపకాలు ఎన్నో ఉండి ఉంటాయి అమ్మమ్మ గారింటికి పోయినప్పుడు. ఇలాంటి మరికొన్ని జ్ఞాపకాలు నెమరి వేయడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే మన హెచ్వి కార్టూన్ క్రియేషన్స్. బై బై ఫ్రెండ్స్. మర్చిపోయాను, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి మీరు. బాయ్.